నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ నందులపేట గాంధీనగర్ లో షేక్ నసీం తాజ్ భాషా మునీర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో గార్మి జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో 4వ వార్డు కౌన్సిలర్ అడ్స్మల్లి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్, టీడీపీ మైనార్టీ విభాగ రాష్ట్ర నాయకులు మొహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, ఇతర నాయకులు పాల్గొన్నారు. నసీం గారి ఆధ్వర్యంలో మహబూబ్ షుబానీ 16వ సంవత్సరం ఈ జెండా కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవటం, ఆత్మీయులందరినీ కూడా ఈ జెండా కార్యక్రమానికి పిలుచుకోవటం మన సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచేలాగా అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ జెండా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం వైభవంగా జరుపుకోవడం అనేది ఈ ఆనవాయితీని కొనసాగించాలి. ఈ మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ఈ మహబూబ్ షుబానీ జెండా కార్యక్రమాన్ని మనందరం కూడా గౌరవించాలి. అందరూ కూడా కలిసిమెలిసి జీవించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నజీం గారి నాయకత్వాన్ని అందరూ కూడా హర్షించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు. తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. పలు రకాల సమస్యలపై మొత్తం 7 అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు 7 అర్జీలు అందినాయి. 7 కూడా డిఫరెంట్ అర్జీలు ఉన్నాయి. సర్వే రిలేటెడ్గా, అట్లాగే ఫైనాన్షియల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలని, మ్యూటేషన్ కోసం అని చెప్పేసి వివిధ కారణాలతో అర్జీలు వచ్చాయి. ఇవన్నీ సంబంధితులకు పంపించి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి రెమ్యునరేషన్ రాలేదని ఒక మెమరాండం లాగా ఇచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫు నుంచి కిన్నెర నాగరాజు గారు జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న ఒక అనాథ బాలికల ఆశ్రమంలో ఉన్న పిల్లలకి సర్టిఫికేట్లు కావాలని కూడా ఒక మెమరాండం అందించారు. ఇవన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. అదేవిధంగా ఎన్నికల విధులలో భాగంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి సంబంధించి బిల్లుల చెల్లింపు జరగలేదని, దీనిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించినట్లు బాధితులు తెలిపారు. తెనాలి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ టీము గత ఎలక్షన్లకి మొత్తం వీడియోకి ఎలక్షన్కి ముందు నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఎలక్షన్ కోడ్ ఇచ్చిన కానీ మా టీం అంతా వీడియోలు, కెమెరాలు కానీ రెంట్కి ఇవ్వడం, అలాగే వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. దాదాపు 2 నెలల బిల్లు ఎలక్షన్లు వర్క్ చేశారు. 2 నెలలు ఎలక్షన్ అయ్యి 2 నెలలు వర్క్ చేశారు. ఎలక్షన్ అయ్యి 6 నెలలు అయింది. ఇప్పుడు ఎవరికి బిల్లులు పడలేదు. అన్ని జిల్లాలు పడ్డాయి. మాకు మాత్రం ఇక్కడ సరైన సమాధానం రావట్లేదు. ఎప్పుడు వచ్చినా 1 నెల ఆగాలి, 2 నెలలు ఆగాలి అని చెప్తూ 7 నెలలు అయిపోయింది. బయట మాకేమైనా ₹1 కావాలంటే అప్పు కూడా దొరకట్లేదు. చాలా టైట్ పొజిషన్లో అయిపోయి అందరూ కాస్త డిపార్ట్మెంట్కి మనం ఇవాళ మీకు హెచ్చరించుకోవాలి, పెద్దలు హెచ్చరించుకోవాలని మేము ముందుకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఆర్ఐ గారికి దీనికి తీసుకున్న లీడర్లు కానీ ఆర్ఐ గారిని సంప్రదించారు. 2-3 సార్లు తిరిగాం. అదిగో వస్తాయి, ఇదిగో వస్తాయి అంటారు కానీ బిల్లులు ఎన్నిసార్లు పెట్టినా బాధ క్లియర్ అవ్వట్లేదు. ఈ సమస్య ఒక్కొక్కరికి 50,000, 2,000, 2 లక్షలు, 1,50,000 మొత్తం అలా బిల్లులు ఆగిపోయి అందరూ బాధపడుతున్నారు. కాస్త తొందరగా వస్తాయని ప్రభుత్వం కోలుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఎలక్షన్ డ్యూటీ నేను 2 కుర్రాళ్ళని పెట్టి 60 రోజులు చేసామండి. 60, 120 రోజులు 2,000 కాడికి వేసుకున్నా కానీ నాకు దగ్గర 2 లక్షల దాకా రావాలి. 50,000 అడ్వాన్సులు ఇచ్చారు. ఇంకా 1,50,000 దాకా డబ్బులు రావాలి. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి ఇదిగో అదిగోనే 10 రోజులు 4 రోజులని 7 నెలలు గడిపేశారు. ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా కానీ ఆ సారు అదే చెప్తున్నారు. దయచేసి మా డబ్బులు తొందరగా ఇప్పించాల్సిందిగా. బిల్లులు వచ్చేసి కూడా నెల పైన అయిందండి.
ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసి నెలపైన 40 రోజులు అవుతుంది దగ్గర వీళ్ళే కేవలం కావాలని లేట్ చేస్తున్నారని మాకు డౌట్గా కూడా ఉంది. పోలి పాడ్యమి సందర్భంగా మహిళల దీపారాధనలతో పట్టణంలోని దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి పూజలు ప్రారంభించారు. పోలి పాడ్యమి పండుగ సందర్భంగా అరటి దుప్పల్లో దీపాలు ఉంచి నదిపాయలు కాలువల్లో విడిచిపెట్టారు. పెద్ద సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి పోలమ్మను స్వర్గానికి సాగనంపి పూజలు చేశారు. ఈ కార్తీక మాసం ప్రతినిత్యం భక్తులు ప్రాతకాలాన్నే ప్రదోషకాలన్న ఈశ్వరార్చన భక్తి శ్రద్ధలతో ఈశ్వరార్చన కొనసాగించిన అనంతరం ఈ అమావాస్య మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి ప్రాతకాలాన్నే ఈ మహిళలంతా కూడా భక్తి శ్రద్ధలతో ప్రాతకాలాన్ని అరటి డొప్పలతో దీపారాధన చేసి వాపికూప తటాకాలు అంటే నదీ తీరాల్లో విడవటం జరుగుతుంది. అంటే ఇది మనకి పోలిని స్వర్గానికి పంపించిన అనే సందర్భంగా మనం గ్రహించాలి. ఇటువంటి కర్మను ఆచరించిన పిదప భక్తులు ప్రాతకాలనే ఈ కర్మను ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారని తెలియజేసుకుంటారు. देवाय नमः नमो निरंजभावेन स्नाम्य क्षेत्र अनुसुताम्य कौनान सहमनंद व्यादना व्यादि निरपतिर्मो कोपमाशकने स्थिरंतर्मो సోమవారం కాబట్టి అమావాస్య మర్నాడు వచ్చేటువంటి పాఠ్యం ఏదైతే ఉందో ఆ రోజు దీపాన్ని వెలిగించి ఈ పోలీస్ స్వర్గానికి వెళ్ళే కథను చెప్పుకుంటే ఆయన స్వర్గానికి చేరుకుంటారని భక్తులే చూస్తున్నారు. ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాఠ్యం రోజు కనీసం ఆ 30 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే నెలకు 30 ఒత్తులు కాబట్టి ఆ నెల రోజులు దీపారాధన చేసిన భావిస్తారు. ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం కానీ దీపదానం కానీ ఏదైనా దానం కానీ చేసినట్లయితే విశేషమైన ఫలప్రదంగా భావిస్తారు. అలాంటి మార్గశిర పార్టీని 30 రోజులు ఈ రోజు అందరూ కూడా ఆ 33 రోజులు వెలిగించి ఆ అలా ఎవరికైనా ఎదురైనటువంటి బ్రాహ్మణులకు కార్తీక మాసాల్లో ముఖ్యంగా చెప్పింది స్నానము దానము జపము కాబట్టి. పట్టణ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ రోజున 24వ వార్డుకి విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి బాగా డ్రైనేజ్ సిల్ట్ ఉంటానా బాగా అది వాటర్ అనేది ఎటు పోకుండా మురుగంతా అక్కడ ఆగిపోవడం జరిగింది. అది మా సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి. అలానే మనకి వర్కర్స్ తక్కువ ఉన్నది మన అందరికీ తెలిసిందే, అతి త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తామని. అలానే వార్డుల్లో వచ్చేసి ఎక్కువగా ఖాళీ స్థలాలను ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు అది శుభ్రం చేయించుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆ చెట్ల వల్ల దోమలు కానివ్వండి, పురుగులు కానీ, పాములు ఇలాంటివి వస్తాయి కాబట్టి దయచేసి అది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులో వచ్చేసి పంప్ ఒకటి అడిగారు, అది కూడా త్వరలోనే వేపిస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ డ్రైన్స్ వార్డు మొత్తం ఒక 40 మంది వర్కర్స్ని ఇచ్చి కాలువలు పూడికలు తీయడానికి మేడం గారు వచ్చారు. వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు. బాగా లోతుగా తీపిస్తే కనుక వర్షం పడినప్పుడు ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుగా మేడం గారికి పూడికలు తీపడానికి వచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే చెట్లు కాల వెంబడి ఉన్న మొక్కలన్నీ పీకేయమని చెప్పారు. అది కాక వాటర్ పంపు అడిగారు, స్ట్రీట్ లైట్స్ ఏవైతే చెప్పారో అతి త్వరలో పరిష్కరిస్తామన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.